హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక విషయాల్లోకి వస్తే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన మధ్యప్రదేశ్ కేసు చాలామంది ఆశ్చర్యంగా, కొంతమంది తెలియక చాలామంది సర్చ్ చేస్తుండొచ్చు. వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ కేసు వేయడం జరిగింది. మాకు కూడా ఈ ఆస్తిలో వాటా ఉంటుంది అని. అది ఎప్పుడంటే 1990s వేయడం జరిగింది. అసలు ఏంటి ఈ కేసు అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. అయితే ఆ కేసు ఇప్పుడు కన్ఫర్మ్ చేసేసింది గవర్నమెంట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటంటే 15,000 కోట్లు సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఆ పైసలన్నీ ఇప్పుడు తను నష్టపోయినట్టే, ఉన్న పలంగా కోల్పోయినట్టే. దానికి కారణం ఏంటంటే 1968లో మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఎనిమీస్కి సంబంధించిన, అంటే పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఏ ఆస్తి అయినా సరే, ప్రాపర్టీ అయినా సరే, వాళ్ళదని కనుక తేల్చినట్టయితే ఆ ప్రాపర్టీని ఇండియా అక్వైర్ చేయడం జరుగుతుంది. మన దేశంలో ఉన్న ఆ ప్రాపర్టీ తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత దాన్ని వేలంపాట వేయడమా, లేకపోతే ఆ ఆస్తిని ఏదో ఒక హెరిటేజ్ లాగా భావించి ఒక హోటల్కి అప్పగించడమా, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ 15,000 కోట్ల ఆస్తి, అంటే ప్యాలెస్లు కావచ్చు, కోటలు కావచ్చు, ఇవన్నీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిని ఏం చేయబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ నవాబ్, భూపాల్కి సంబంధించి మధ్యప్రదేశ్లో ఆ భూపాల్కి సంబంధించిన ఏదైతే రాయల్ ఫ్యామిలీ ఉందో తను నవాబ్ అనమాట. వీళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు అక్కడ రూల్ చేస్తూ ఉండేది. ఆ ఫ్యామిలీ ట్రీ చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుందండి. ఒక్కసారి ఇప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీ ఏందో చూద్దాం. 1947కి ముందు మన భారతదేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. అందులో చాలా ముస్లిమ్స్ రాజ్యాలు ఉండేవి అనమాట. అందులో నవాబ్ కావచ్చు, నిజాం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. అయితే మధ్యప్రదేశ్కు సంబంధించి భూపాల్ అనే ఏరియాలో నవాబ్ ఉండేవాడు. అతని పేరే హైమదుల్లా ఖాన్. అయితే ఇతను భూపాల్ని పరిపాలిస్తూ ఉండేవాడు. తనకి ఎన్నో ప్రాపర్టీస్ ఉండేవి అనమాట అక్కడ. తనకి మొత్తం 3 కూతుర్లు ఉండడం జరిగింది. ఆ 3 కూతుర్లు ఎవరంటే, ఒకటి అబిదా సుల్తానా బేగం, రెండోది సజిదా సుల్తానా బేగం, అండ్ మూడో ఆమె రబియా సుల్తానా బేగం. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఎవరి మధ్యలో కొట్లాట జరుగుతుందంటే అబిదా సుల్తానా బేగం అండ్ సజిదా సుల్తానా బేగం సంబంధించిన వారసుల మధ్య కొట్లాట జరుగుతుంది. అసలు ఈ అబిదా సుల్తానా బేగం స్టోరీ ఏంటి అంటే 1947 తర్వాత మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, ఆ వచ్చినప్పుడు మన భారతదేశము మతపరంగా విడిపోవడం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిప్పు లాంటి నిజం. అంటే ఏంది, మతపరంగా విడిపోవడం జరిగింది. హిందువులకి భారతదేశం, అదేవిధంగా ముస్లింలకి పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల ఎవరో మన ఇండియన్ సంబంధించిన పొలిటికల్ లీడర్స్ చేసిన, పాలించే ఒక కుర్చీ మీద ఒక వ్యామోహం కావచ్చు, లేకపోతే దేశాన్ని పరిపాలించాలన్న ఒక వ్యామోహం కావచ్చు, దీనివల్ల పార్టీషన్ జరిగింది కదా. సో దాని తర్వాత కొంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది ముస్లిమ్స్ ఇండియాలో ఉండడం జరిగింది. ఆ ఇండియాలో ఉన్నది ఎవరు అంటే సజిదా సుల్తానా బేగం రెండో కూతురు. అదే ఫస్ట్ కూతురు ఉంది కదా అబిదా సుల్తానా బేగం, ఆమెనేమో పాకిస్తాన్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ బంగారం కావచ్చు, పైసలు కావచ్చు, హ్యాండ్ క్యారీ చేసే ఏవైతేనే అవన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఈ ప్యాలెస్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ఈ చిరాస్తులు ఉంటాయి కదా, ఆ ఆస్తులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఈ సెకండ్ డాటర్ ఉందో, అహ్మదుల్లా ఖాన్ సెకండ్ డాటర్ సజిదా బేగం, ఈమె ఈ ఆస్తులని నావే అని క్లెయిమ్ చేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ కూడా సరే అని చెప్పి వదిలేయడం జరిగింది. అప్పుడు ఆ ఆస్తులన్నీ వీళ్ళే అనుభవించడం జరిగింది ఇప్పటిదాకా, అంటే 90s వరకు, అంటే గత 25 సంవత్సరాల ముందు వరకు. కానీ ఉన్నట్టుండి సడన్గా 90స్లో ఏం జరిగిందంటే ఈ అబిదా సుల్తానా బేగం వారసులు వచ్చి కేసు వేయడం జరిగింది. కేసు వేసిన తర్వాత గత 20 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లో ఈ కేసు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇది ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఏంటంటే అబిదా సుల్తానా బేగానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో 1968 యాక్ట్ ప్రకారం, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఉంది కదా, దాని లెక్క ప్రకారం చూసినట్టయితే ఈ అబిదా సుల్తానా బేగం ప్రాపర్టీస్ అన్నీ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకోబోతుంది. ఇదంతా లాలో ఉందన్నమాట. సో ఇంతకు ముందే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరే ఇదే విధంగా కొట్లాడినట్టు అయితే కనుక ఈ ఆస్తి మీకు నాకు ఎవరికి కాకుండా పోదని అభ్యంతరం కూడా పెట్టాడంట, వాళ్ళని బతిమలాడాడంట కూడా. అయినా వాళ్ళు వినలేదా ఏందో మనకు తెలియదు. ఫైనల్గా ఇది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని రుజువు అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ మొత్తం దీన్ని తీసుకోబోతుంది. వాట్ నెక్స్ట్ అనేది చూడాలి. అయితే ఇక్కడ
ఏ లెక్క ప్రకారం వీళ్ళు కోర్టులో కేసేశారంటే ఆల్రెడీ 1968 యాక్ట్ ఉంది కదా, అయినా సరే వీళ్ళు ఎట్లా కేసేశారంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇస్లామిక్ కంట్రీస్ షరియా చట్టం అని ఒకటి ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు ఒప్పుకోకపోయినా కూడా ఇస్లామిక్ కంట్రీస్లో చాలా మటుకి షరియా చట్టం అనేది పాటిస్తారు. అంటే ఏంది, ముస్లిమ్స్ పర్సనల్ లా వాళ్ళకి ఎంత ఇష్టం ఉన్నా కూడా మన డెమోక్రసీ కావచ్చు, రిపబ్లిక్ లాంటి మన కంట్రీలో పనిచేయదు. జనరల్గా చెప్పాలంటే ఇందులో యాక్ట్ కొంచెం చాలా దారుణంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యాక్ట్ వాళ్ళకి నచ్చవచ్చు, కానీ మన ఇండియన్ యాక్ట్ కదా ఇది. సో ఆ లెక్క ప్రకారం చూసినట్టయితే షరియా చట్టం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ దేశంలో ఆస్తి కావచ్చు, ఏ దేశంలోనే ఆస్తి కావచ్చు, అక్కడ వదిలేసి నువ్వు వేరే దేశానికి వెళ్ళినట్టయితే ముస్లిం పర్సనల్ చట్టం అనమాట. నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే నీ ఆస్తులు నీకే ఉంటాయి అని ఒక యాక్ట్ అనమాట. సో ఈ యాక్ట్ ప్రకారమే వాళ్ళు కేసు వేయడం జరిగింది. ఇది కరెక్టా కాదా ఒక్కసారి మీ అభిప్రాయం తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు అసలు ఈ వారసులు ఎవరు, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, కరెక్ట్గా వారసులు ఎవరో ఒక్కసారి చూద్దాం. అహ్మదుల్లా ఖాన్ మీకు ఐడియా ఉంటుంది, ఆ 3 డాటర్స్ ఉన్నారు కదా, ఆమెకు సంబంధించి ఇప్పుడు బేగం సజిదా సుల్తానా గురించి చూద్దాం. బేగం సజియా సుల్తానా ఎవరైతే ఉన్నారో ఆమె ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటోడి అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత పటోడి ఫ్యామిలీ అయిపోయింది ఆమెది. పటోడి ఫ్యామిలీ అయిపోయిన తర్వాత వాళ్ళకు పుట్టిన కొడుకే మంజూర్ అలీ ఖాన్ పటోడి. ఆ పుట్టిన ఎవరైతే మంజూర్ అలీ ఖాన్ ఉన్నాడో తిను మీరు తెలియకపోవచ్చు, కాకపోతే ఆ టైంలో హీ వాజ్ అ ఫేమస్ క్రికెటర్. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలంటే షర్మిలా ఠాకూర్ని పెళ్లి చేసుకున్నారు ఆయన. షర్మిలా ఠాకూర్ ఎవరో తెలుసు కదా మీకు, రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన ఫ్యామిలీ ఆమె. వరుసకి డాటర్ అవుతుంది అనుకుంటా తనకి. అయితే ఈ షర్మిలా ఠాకూర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, షీ ఈజ్ ఎ బాలీవుడ్ స్టార్. అంతేకాదు మీకు చెప్పాలంటే ఒకప్పుడు స్కిన్ షో చేయాలంటే భయపడేవాళ్ళం, మనం తెర మీద చూపించేది కాదు. ఫర్ ది ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద బికినీతో వచ్చి స్కిన్ షో చేసిన ఏకైక యాక్ట్రెస్ షర్మిలా ఠాకూర్. ఆ టైంలోనే బికినీ వేసిందంటే అర్థం చేసుకోండి మీరు. షీ వాజ్ అ బోల్డ్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు మనం. ఆమె పుట్టిన వాళ్ళే ఈ సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, లేకపోతే సోహా అలీ ఖాన్ కావచ్చు. ఒక కొడుకు ఒక కూతురు అనమాట. మధ్యలో ఇంకో డాటర్ ఉందన్నమాట సబా అలీ ఖాన్ అని. మొత్తం 3 పిల్లలు ఈమెకి. సో వీళ్ళకి పుట్టిన వాళ్ళే ఇంకా ఇప్పుడు సోకాలు మొత్తం లీస్ట్ చెప్పుకోవచ్చు మీరు. కరీనా కపూర్ మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ పెళ్లి చేసుకుంటాను కావచ్చు, లేకపోతే సారా అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ మనకు అనవసరం. సో వీళ్ళందరూ వారసులు అనమాట. ఈ అబిదా సుల్తాన్కి సంబంధించిన వారసులు అందరూ పాకిస్తాన్లో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళ స్టోరీ. ఇది గవర్నమెంట్ కరెక్టే చేసిందా రాంగ్ చేసిందా మీరు ఒకసారి చెప్పండి. గవర్నమెంట్ కరెక్ట్ చేసిందా రాంగ్ చేసిందా ఎవరి అభిప్రాయాలు ఎవరి అయినా సరే, నా లెక్క ప్రకారం గవర్నమెంట్ 100% రైటే చేసింది. వై? బికాస్ 1968 యాక్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆ ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెద్ద కూతురు అని క్లెయిమ్ చేస్తుంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏదైతే ఈ హెరిటేజ్ ఉందో ఇది గవర్నమెంట్కి సంబంధించింది. నిజాము లాంటి వాడే ఎప్పుడో తన ఆస్తులన్నీ గవర్నమెంట్కి అప్పో చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి వీళ్ళు ఎందుకు ఇంకా? అండ్ కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే సైఫ్ అలీ ఖాన్ 15,000 కోట్ల ఆస్తి ఇట్లా ఉన్న పలంగా ఆవిరైపోయిందని, లేకపోతే అనవసరంగా 15,000 కోట్లు ఉత్తు పుణ్యానికి సైఫ్ అలీ ఖాన్ కోల్పోయాడని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఇన్ని రోజులు వీళ్ళు ఉత్తు పుణ్యానికి ఈ ఆస్తిని అనుభవించినట్టే అని నా ఫీలింగ్. ఎందుకంటే రాజ్యాలు, రాజులు, నవాబులు, నిజాములు ఇప్పుడు కాదు ఎప్పుడో వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ఏంటి? మీకు క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు కనుక సైఫ్ అలీ ఖాన్ ఈ కేసు కనుక సీరియస్గా తీసుకోకపోతే హైదరాబాద్ కావచ్చు, కాల్కట్టా కావచ్చు, బెంగాల్ కావచ్చు, అంతెందుకండి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, భూపాల్, ఇంకా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఇలాంటి ఆస్తులు ఇంకా చాలా కొన్ని వేల ఎకరాలలో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా మొదటికి వస్తాయి. వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని తీరాల్సిందే గవర్నమెంట్. 15,000 కోట్ల తినడానికి మనకి ఇంట్లో తిండి ఉండదు, కానీ ఎవరికో మనకి సంబంధం లేనివాడికి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. సో గవర్నమెంట్ పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుందని చెప్పి నా అభిప్రాయం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.